హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. బయటేమో చూస్తే బాగా చల్లగా ఉంది. ఏదైనా పకోడీ కానీ అట్లా వేసుకుందామంటే పిండి ఏమీ లేవు. ఇంట్లో మాత్రం మినపప్పు ఒక్కటే ఉన్నాయి. అందుకని చెప్పేసి గారెలు వండుదామని చెప్పి ఒక 2 గ్లాసులు పప్పు అయితే నానబోసాను. గారెలు వండైతే నేను 2 నెలల దాకా అవుతుంది. అసలు వండట్లేదు ఈ మధ్యకాలంలో. ఇక అందుకని చెప్పేసి ఎటు పప్పు ఉన్నాయి అని చెప్పి 2 గ్లాసులు అయితే నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఇవంతా మెత్తగా అయితే మిక్సీ పట్టి పక్కన పెడుతున్నాను. బాగా మెత్తగా కాదు, మరీ బరక కాదు, అట్లా మీడియంగా అయితే పట్టేశాను. అందులోకి అయితే 2 పచ్చిమిరపకాయలు సన్నగా అయితే కట్ చేశాను. ఒక 2, 3 అయితే మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు కదా. ఇంకా కొత్తిమీరను పుదీనా కూడా కొంత అయితే వేసేస్తున్నాను. మనకు కావాలంటే కాస్త జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర వేయలేదు. అందులోకి తగినంత సాల్ట్ అయితే వేసాను. నేను మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ అయితే వేయలేదు, ఇప్పుడైతే వేస్తున్నాను. సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి అయితే నేను ఒక గుప్పెడైతే నానబెట్టానండి. ఇక అంతే. అవి మాత్రం మెత్తగా అయితే నాని, ఆ నానబెట్టినవి కూడా కొన్ని వేసి కొన్ని అయితే ఉంచాను. ఎందుకంటే సాల్ట్ వేసాము, మళ్ళీ ఇవన్నీ వేసిన తర్వాత పిండి కాస్త లూజ్ అయిద్దామని చెప్పేసి నేనైతే కొద్దిగా వేసాను నానబెట్టినవి. కొద్దిగా గారెలు వేసిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా నానబెట్టిన సగ్గుబియ్యం అయితే కలుపుతాను. ఇట్లా సగ్గుబియ్యం కలుపుకొని చేసుకున్నా కానీ బాగా వస్తాయి, బాగా అయితే ఉంటాయి. పిండి మొత్తం చూడండి కొద్దిగా అయితే లూజ్ అయింది పిండి. అందుకే నేను కొద్దిగా కలిపాను. తర్వాత కొద్దిసేపు నాకు కలపొచ్చని ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ అయితే వేసాను ఫ్రై చేయడానికి, గారెలు అయితే వేయడానికి. చెయ్యి తడుపుకోకపోతే పిండి అయితే బాగా అంటుకుపోతుంది. అందుకని చెప్పేసి పాల ప్యాకెట్ ఉంటుంది కదా, అదైతే 3 వైపులా కట్ చేసి ఇట్లా 2 భాగాలుగా చేసి అయితే ఈ గారెలు అయితే అందులో వేస్తున్నాను. గారెల వంటలో నాకు అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు. కొంతమంది చేతితోనే వేసేస్తారు. నేను ఎప్పుడు చేసినా ఈ కవర్ మీదే వేస్తాను, లేకపోతే షేపులు అస్సలు రావు. ఇంకా అందుకని చెప్పేసి రౌండ్గా రాదని చెప్పి నేను ఇంకా ఈ పేపర్ మీదే వేస్తాను, పాల ప్యాకెట్ మీద. అతుక్కోకుండా కూడా బాగా వస్తుంది ఈ పాల ప్యాకెట్ మీద. రానోళ్ళు అయితే ఆల్మోస్ట్ ఇట్లానే వేస్తారు కదా. ప్రతిసారి నేను ఇట్లా చేయి తడుపుకుంటూనే ఉన్నాను, లేకపోతే అతుక్కుపోతుంది పిండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఈజీగానే వేసేస్తారు. ఇంక ఇలా బాండి అయితే కాస్త చిన్నదని చెప్పేసి నేను ఫస్ట్ టైం 4 వేసాను. 4 అయితే వేస్తున్నాను, ఎక్కువైతే వేయట్లేదు. ఇగో చూడండి, గారెలు అయితే 2 వైపులా కాల్చుకుంటున్నాను. కొద్దిగా పెద్దవి చేయాలనిపించింది, మరి చిన్నగా అయితే ఉన్నాయి. అవైతే కాలిన తర్వాత తీసి పక్కన పెడుతున్నాను. సగ్గుబియ్యంతో అయితే చాలా బాగా వచ్చినాయి గారెలు మాత్రం. మళ్ళీ రెండోసారి కూడా ఇంకా అలానే వేసేస్తున్నాను. చాలా ప్రాసెస్ కాదు, తక్కువ ప్రాసెస్. టైం అయితే ఎక్కువ అయితే పట్టింది. ఒక అరగంట పైన అయినా అట్లా పట్టిద్ది వేయడానికి. ఇంకా ప్రతిసారి నేను ఇలానే చేసేసాను. 4-5 సార్లు 4-5 గారెలు అయితే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఇంకా మిగిలిన సగ్గుబియ్యం కూడా నేను సగం పిండి అయిపోయిన తర్వాత మళ్ళీ యాడ్ చేశాను. ఒక గుప్పెడు అంటే గుప్పెడే నానబెట్టాను సగ్గుబియ్యం మాత్రం, ఎక్కువైతే వేయలేదు. ప్రతిసారి ఇంక ఇదే ప్రాసెస్, చేతితో తడుపుకుంటూ అయితే వేసేసాను. ఇందులోకి కాంబినేషన్గా చట్నీ కూడా తయారు చేశాను. కొద్దిగా పిండి తీసుకొని ఇట్లా వేసేసాను గారెలు మొత్తం అయితే. ఈవినింగ్ టైంలో మార్నింగ్ చేద్దాం అనుకుని కుదరలేదు, ఇంకా ఈవినింగ్ అయితే చేస్తున్నాను. నేను చేసే తలకి బాగా పొద్దు కూడా పోయింది. రెండోసారి వేసిన గారెలు కూడా బాగా కాలిపోయినాయి, అవి కూడా తీసేసాను. మళ్ళీ ఇంకా మూడోసారి కూడా వేసాను. 2 సార్లు వేసిన తర్వాత గారెలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా వచ్చినాయో. ఇంత పిండి అయితే ఉంది. ఈలోపు నేను చట్నీ కూడా ఇంకో పొయ్యి మీద చేద్దామని తీసుకుంటున్నాను. ఏరుశనగపప్పులు అయితే కొన్ని తీసుకున్నాను, అందులో ఒక గుప్పెడు శనగపప్పు కూడా వేసుకుంటున్నాను. ఈ 2 అయితే వేసేసాను. పచ్చిమిరపకాయలు 4 ఉన్నాయి, అవి అయితే తోడాలు తీసి అయితే వేస్తున్నాను, కొద్దిగా ఎరగదీసి. మరీ ఎక్కువ అవసరం లేదు, మంట ఎక్కువ వచ్చేది. ఒక 3-4 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి చట్నీలోకి. ఈలోపు నేను ఇంకోసారి గారెలు కూడా వేసాను కదా, ఇంకా అవి కూడా కాలినాయి. తీసి అయితే పక్కన వేస్తున్నాను ఆ గారెలు కూడా.
ఈ లోపైతే నేను చట్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇంకోసారి కూడా ఇంకా నూనె కాలుతుంది కదా, గారెలు వేసేసిన తర్వాత నేను ఇంకా చట్నీ ప్రిపేర్ చేసేస్తాను. ఇగో మిగిలిన సగ్గుబియ్యం ఉన్నాయి అని చెప్పా కదా, అవి కూడా అయితే కలిపేసేసాను. కలిపిన తర్వాత మళ్ళీ గారెలు అయితే వేసేసాను ఒక్కొక్కటిగా. మొత్తం ఒక 5 సార్లు దాకా వేసి ఉంటాను. 4, 5 ఇక అంతకుమించి ఎక్కువేం వేయలేదు. ఒక గ్లాసు, ఒక పెద్ద గ్లాసు తీసుకున్నాను. 1.5 గ్లాసు వరకు తీసుకున్నాను మినపప్పు. మిక్సీ అయితే పట్టేశానండి అవంతా ఫ్రై చేసి. ఇప్పుడు తాలింపు అయితే వేసేస్తున్నాను. చట్నీ కొద్దిగా సరిపోయిద్ది, ఎక్కువేం చేయలేదు చట్నీ అయితే. అందులో కొద్దిగా వాటర్ పోసి అయితే ఇంకోసారి నీళ్ళు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈలోపు గారెలు కూడా తీసేసాను నేను. లాస్ట్ కొద్దిగా ఉంది పిండి, ఇంకా అది కూడా వేస్తే అయిపోతుంది. చట్నీ చూడండి రెడీ అయిపోయింది. కొద్దిగా మిక్సీ గిన్నెలో వాటర్ పోసి ఇందులో కలిపేసాను. సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఫైనల్గా ఇంకా ఈ లాస్ట్ ఈ గారెలు అయితే వేసేసాను. నేను తీసుకున్న గ్లాసున్నర మినపప్పుకి ఇన్ని అయితే అయినాయి. అంటే దగ్గరగా 2 గ్లాసుల వరకు అయినాయి మినపప్పు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎట్లా వచ్చినాయో. గారెలు అయితే చాలా బాగా వచ్చినాయి, సగ్గుబియ్యం గారెలు. అంతేనండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా, ఆల్రెడీ చూసేవాళ్ళు కానీ మా వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. వేడివేడిగా గారెలను పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈవినింగ్ అయింది కదా, కొద్ది లైటింగ్ అయితే తక్కువ కనిపిస్తుంది. అందుకే నేను ఇంకా పెందలాడైతే ముగిచ్చేసాను. అప్పటికే లైట్గా చీకటి కూడా అయిపోయింది. నేను కొద్దిగా అయితే టేస్ట్ చేసి చూస్తున్నాను. పల్లి చట్నీ అని గారెలు అయితే చాలా బాగా కుదిరినాయి. సగ్గుబియ్యం గారెలు అయితే రెడీ అయిపోయాయి. సగ్గుబియ్యం అలాగని ఎక్కువైతే వేసుకోకూడదు, లైట్గా క్వాంటిటీ తక్కువలో వేసుకుంటే గారెలు అయితే చాలా బాగా వచ్చినాయి. అంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.